అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనా నేచర్. సో ఈరోజు ఈ వీడియోలో మా బాబు పెద్ద బాబు అనమాట జున్ను. సో ఈరోజు అంతా నేను వాడికి ఏం తినిపిస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇది మార్నింగ్ అనమాట, చాలా హడావిడిగా చేయాల్సి వస్తుంది వీడియో. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో అవి రెండు నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏం తినిపిస్తాను, నైట్ డిన్నర్ అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. సింపుల్ వేస్లో ఈరోజు చూపించే రెసిపీస్ అన్నీ కూడా కామన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా చేసుకుంటారో అవే చూపిస్తున్నాను అనమాట. సో మేము కూడా మిడిల్ క్లాస్ అండి. సో అందుకనే కదా మాకు మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అనేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇది కామన్గా మిడిల్ క్లాస్లో అందరు ఎలా చేసుకుంటారో అవే అనమాట ఇవి. సో అందరికీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎక్కువ ఖర్చు అయితే ఉండదు, అందరూ చేసుకునేది, అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అది క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. పక్కనే గంట సింబల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చూసి మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా కొత్త కొత్త వీడియో సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి ప్లీజ్. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో ముందుగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే అటుకులు ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇది లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆలూ ఫ్రై వాడు బాగా తింటాడు మంచిగా. అండ్ ఇక్కడ ఆ రోజు నాకు పీస్ అవైలబుల్ ఉండే ఇంట్లో, అందుకనేసి ఆలూ ఫ్రైలోనే పీస్ వేసి చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ పక్కన బ్రేక్ఫాస్ట్లో అటుకులో ఉప్మా చేస్తున్నాను. సో దీంట్లో కూడా ఇది సింపుల్గానే చేస్తాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి, అండ్ పీస్ ఉన్నాయి కాబట్టి పీస్ వేసాను. ఈ అటుకులు అనేవి ఒక 15 minutes ముందు నానబెట్టాను నేను. సో అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేసి ఇంకా అటుకులు అందులో వేసేయడం అనమాట. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా ఉంటుంది, తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇది. సో అవి వేగిన తర్వాత చూడండి అటుకులు వేసేసాను, కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ పొటాటోస్ కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పీస్ వేసాను. పీస్ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అనమాట. అండ్ ఇంకా మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు కొంచెం, లేదా ఆ రోజు వేయలేదు. అండ్ ఇంకా అల్లం పేస్ట్ పసుపు ఉప్పు వేసాను అంతే. ఇంకా కారం అయితే ఎక్కువ వేయను, జస్ట్ ఒక పచ్చిమిర్చి అలా వేసాను అంతే. సో కారం అయితే వేయను, వాడు ఎక్కువ కారం వేస్తే తినలేడు, అందుకనేసి ఒక చిన్న పచ్చిమిర్చి మాత్రమే వేసాను. సో అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. పొటాటోలో విటమిన్ సి అండ్ పొటాషియం ఉంటుంది. అండ్ ఈ అటుకులలో ఐరన్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట. అండ్ పీస్లో విటమిన్ సి విటమిన్ ఈ ఉంటుంది. సో ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్సే. నేను ఇప్పుడు చూపించేవి ఇవన్నీ పొటాటో అండ్ అటుకులు ఉప్మా. అండ్ ఇంకా స్నాక్స్ ఆ రోజు అయితే ఆరెంజ్ ఉండే అనమాట. సో ఆరెంజ్ పెట్టినా నేను. సో ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఆ రోజు ఆరెంజ్ ఉండే కాబట్టి ఆరెంజ్ పెట్టిన. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అటుకులు ఉప్మా. సో బ్రేక్ఫాస్ట్ నేను మార్నింగ్ ఇంట్లోనే తినిపించి పంపిస్తానమాట, ఎందుకంటే వాడు అక్కడ స్కూల్లో తింటాడు లేదా నాకు డౌట్ అనమాట. వాడైతే తిన్నాడు, అందుకని మార్నింగ్ ఇంట్లోనే తినిపించి పంపిస్తాను. అండ్ లంచ్ వచ్చేసి ఆలూ ఫ్రై చూపించాను కదా, ఆలూ ఫ్రై పెట్టాను. సో ఇక్కడ వాడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా షన్ను ఏడుస్తున్నాడు అనమాట. రోజు ఇదే వాడుకొని ఇంకా వీడిని రెడీ చేస్తుంటే వాడు లేచి ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే నేను ఒక ఎగ్ ఇచ్చిన అనమాట, బాయిల్డ్ ఎగ్. సో ఎగ్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది డైలీ ఇస్తే మంచిదే. ఒకవేళ డైలీ ఇచ్చే ఛాన్స్ మీకు కనుక లేకపోతే డే బై డే కానీ వీక్లీ ఒక 3 eggs అయినా ఇవ్వండి. సో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది దీంట్లో, చాలా మంచిది. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి నేను కిచిడి చేశాను అనమాట. ఇందులో రైస్, పెసరపప్పు, ఇంకా క్యారెట్, ఆలు, ఈ 4 కలిపి నేను ఉడకబెట్టాను అనమాట. సో అవి కొంచెం నేను మెత్తగానే చేస్తాను, ఇది పిల్లలు ఈజీగా తినడం కోసమని. అంటే చిన్న బాబు కూడా సేమ్ పెడతానమాట. సో అందుకనేసి ఇంకా కొంచెం మెత్తగా ఉడకబెట్టిన అనమాట. అంతే, ఇంకా లైట్గా పోపు వేయడమే. ఇంకా పచ్చిమిర్చి, ఒక చిన్న పచ్చిమిర్చి వేస్తాను, అల్లం పేస్ట్, ఆయిల్, జీలకర్ర, ఇది ఇంతే. పోపు వేసేసి ఇంకా అవి అట్లనే తినిపిస్తాను అనమాట. లైట్గా సాల్ట్ వేస్తాను.
చిన్న బాబు కూడా తింటాడు కాబట్టి నేను అట్లా తక్కువ స్పైసెస్ చేస్తానన్నమాట. సో ఈ కిచిడి కూడా నేను వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అంటే డే బై డే తినిపిస్తానమాట, మరి పిల్లలకి బోర్ కొట్టకుండా. సో పెసరపప్పులో పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆలులో మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఆల్రెడీ. అండ్ క్యారెట్లో విటమిన్ ఏ, ఈ విటమిన్ ఏ వల్ల మనకి కంటి చూపు మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే బోన్స్కి మంచిది అండ్ డైజెషన్ మంచిగా అవుతుంది, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఐస్కి మంచిది, స్కిన్కి మంచిది, బోన్స్కి మంచిది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట క్యారెట్. ఈ క్యారెట్ కూడా వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అనేది ఇవ్వడం ట్రై చేయండి. సో మేమైతే ఎవ్రీ వీక్ కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఈ క్యారెట్ అనేది తెస్తాడనమాట కంపల్సరీగా, క్యారెట్, బీట్రూట్. సో ఇవైతే నేను వీక్లీ 3 to 4 టైమ్స్ ఇస్తాను నేను. ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా తక్కువ ఖర్చుతోనే మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వచ్చు అనమాట పిల్లలకి. సో మీరు కూడా ఇలాంటి రెసిపీస్ అన్ని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది నేనైతే మా పిల్లలకి పెట్టేది, పెద్ద బాబుకి అండ్ చిన్న బాబుకి ఇంకో కొన్ని ఎక్స్ట్రానే చేస్తానమాట. మీకు కనుక చిన్న బాబు గురించి వీడియో కావాలంటే ఈ వీడియో కింద నాకు కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను మీకోసం. సో ఇక్కడ మా షెన్ను కొంచెం చిన్న చిన్న క్యూట్ థింగ్స్ చూపిస్తున్నాను అనమాట. సో వాడు ఇట్లా తిన్నట్టు యాక్టింగ్ చేశాడు, అని నమ్ముతాడు. సో అది చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఇంకందరం అనేసరికి ఆపేశాడు. సో హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటికి కూడా చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి ఉంటుంది కదా, అది క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. పక్కనే గంట సింబల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.